ఎవరు రానంటే ఈశ్వే మాట్లాడారు అట్లా అప్పుడు ఆర్మీ వస్తుంది పౌరులు కూడా మరి అడేనా మరి गोली मारो साले को पाकिस्तान कुत्ता को 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 गोली मारो साले को कोटा तो వాకర్స్ అసోసియేషన్ అందరి తరఫున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరి మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి హింసాత్మక చర్య ముందు జరగకుండా హిందువులందరం ఏకం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ఎందుకంటే క్లియర్గా చూసి మరి వీళ్ళు హిందువులా కాదా అని తెలుసుకొని చంపడం నిజంగా అది ఎంత దారుణం అంటే చాలా దారుణమైనటువంటి విషయం. మరి హిందువులం ఇప్పటికైనా మనందరం ఏకం కావాల్సిన తరుణం వచ్చింది. కావున అందరం ఐకమత్యంతో ఉండి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పహల్గాం దుర్ఘటన చాలా దురదృష్టకరము. జగిత్యాల లోపల ఉండే వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ అంశం మీద మత ప్రాతిపదికన ఒక హిందువులనే టార్గెట్గా చేసి చంపడం అనేది చాలా ఘోరమైన తప్పిదం. దానికి భారత జాతి మొత్తం ఖండిస్తూ ఉన్నది. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి ఖండిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరి దుశ్చర్యను తర్వాతి కాలంలో కూడా జరగకుండా మరి చూసుకోవాలని భారత ప్రభుత్వం అని చెప్పి మరి ఈరోజు జగిత్యాల అంటేనే ఉద్యమాల గడ్డ. జగిత్యాల ఎవరికి భయపడతారా? ఒక ఏరియా కోవడానికి భయపడతారా? ఎవరికి భయపడదు. జగిత్యాల అజం గోరిన అనేటోని ఎక్కడ పొందబెట్టిండ్రు? పెట్రోల్ పంపులో వచ్చి పోలీస్ డిపార్ట్మెంటే నరాంతకుని ఇక్కడనే షూట్ చేసి చంపి. ఎవరికి భయపడే ముచ్చట్లేదు. నిన్న అసౌద్దీన్ ఓవైసీ ఎంపీ గారు మాట్లాడుతుంది, నాకు టైం లేదు. నిన్నెవడా టైం అడిగింది? ఈ దేశానికి మొగాడు అన్నట్టుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఎవరిని అబ్బతరం కాదు, ఎవరిని అయ్యతరం కూడా కాదు. ఎందుకంటే భారతదేశం మీద దాడి జరిగింది. పాకిస్తాన్ ప్రపంచ దేశంలో లేకుండా చేసే భారతదేశానికి శక్తి ఉంది. ఈ ఆర్మీ అనేది చూసుకుంటుంది. ఇక్కడ జరిగే పరిణామాలకు మన హిందువులంతా ఐక్యత ఉండి మన మీద దాడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగిత్యాల ఈరోజు మరి సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రేపు జరగబోయే దాడిని కూడా ఇక్కడ ఎవడైతే ఉన్నాడో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా సపోర్ట్ చేస్తాడో మన మీద దాడి చేయడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. కనుక మనం అంతా ఐక్యత ఉండి ఏ విధంగా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నావు జగిత్యాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాశ్మీర్లో పాల్గావ్లో జరిగినటువంటి సంఘటనకు టెర్రరిస్టులు చేసినటువంటి మారణకాండకు నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుతూ జగిత్యాల హిందూ ఐక్య సమితి ఆధ్వర్యంలో ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ, ప్రతి మానవుడు ఇది దురాక్రమణకు పాల్పడ్డా అని చెప్పేసి ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా
చిన్న ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీగా నిరసన తెలుపుతూ వాళ్ళకు శాంతియుతంగా అందరం తిరుగుతుంటే ఒకవైపున ఉన్నటువంటి కిలాగడ్డ తీన్ ఖని లడ్డు కాజా సోదర భావంతో మెలుతున్నట్టు మేమందరం కూడా హిందూ ముస్లిం బాయ్ అనుకుంటూనే మెలుతున్నాం. కానీ ఆ వైపున వెళ్ళడానికి పోలీసు వారి నిరంకరణ ఎందుకు? అదేమన్నా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, బంగ్లాదేశా? వాళ్ళు నిరసన తెలియద్దా? వాళ్ళు బంద్ చేయొద్దా? వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా బంద్కు పాల్పడ్డారు. అదే విషయంగా ఒకరు తెలియకుండా హిందువులు తీశారు, ఒకరు తెలియకుండా ముస్లిం కూడా తీశారు. వాళ్ళు చెప్పడానికి ఈ రోజు మనందరం కూడా కాశ్మీర్లో జరిగిన సంఘటనలకు నిరసన వహించాలి, మనందరం కూడా సంఘటిత భావంతో ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసు వాళ్ళకి ఏంటంటే బాధ, అది పాకిస్తాన్లో ఉన్నావా, మేము పోవద్దా, అటు పోవద్దా, అటువైపు పోవద్దా, అంతటా తిరగచ్చు, అటువైపు పోవద్దా అంటే ముస్లింలు ఏది మా గుళ్ళ ముంగట పూలు అమ్ముతలేరా, పళ్ళు అమ్ముతలేరా, మటన్ అమ్ముతలేరా, చికెన్ అమ్ముతలేరా, మేము శాంతియుతంగా లేమా, అటు నిరసన తెలిపడానికి పోవద్దా? ఎందుకు పోవద్దు అడుగుతున్నాను. ప్రశ్న గవర్నమెంట్ అడుగుతున్నాను. నేను ముస్లిం అడుగుతలేను, నేను హిందువులు అడుగుతలేను, నేను గవర్నమెంట్ అడుగుతున్నా. ఎందుకు పోవద్దు? మేము ఎందుకు పోవద్దు? వాళ్ళు బంద్ చేయరా? వాళ్ళు బంద్ చేస్తున్నారు. మేము పోవడం ఏంటి? అది అడ్డంకం ఏంటిది? అది మేము అడుగుతున్నాము. ఈరోజు జగిత్యాలలో జరిగిన సంఘటన అది. కిలా కూడా మాదే, తీన్ ఖని కూడా మాదే. మాది మీన్స్ జగిత్యాల ప్రజలందరిది. కాబట్టి మేము ఎక్కడికైనా స్వేచ్ఛ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి మా వాయిస్ అర్థం చేసుకోండి. జగిత్యాల ప్రజలందరూ కూడా దయచేసి జగిత్యాల ప్రజలందరూ కూడా సంఘటిత భావంతో ఉండాలి. మనల్ని చెడ్డీలు ఇప్పుకుంటా హిందువా కాదా అని చూసి చంపినరు. కులాలు వదలండి, మతాలు వీడండి, హిందూ భారతీయ సంఘటిత అందరూ ఒకటి కావండి. హిందూ సంఘటితం కాకపోతే ఈ దేశం విచ్ఛిన్నం కావడానికి ప్రయత్నం చేస్తున్న శక్తులన్నీ సక్సెస్ అవుతాయి. అందరూ కూడా ఆలోచించండి. కులాలు వీడండి, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. కాశ్మీర్లోని పహల్గాంలో నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలో భారతీయులు, ముఖ్యంగా హిందూ సోదరులు అసలు బాసిరు వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని, అంతేకాకుండా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ దుఃఖ సమయంలో వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. కాశ్మీర్లో ఒకటందరూ గమనించండి, కాశ్మీర్లో జరిగే సంఘటనలో భాష ఆధారంగా కానీ, కులం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ తీవ్రవాదులు మన హిందువులను చంపలేదు. నీ భాష ఏందని అడగలేదు. వాడు కన్నడ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, తమిళ మాట్లాడతావా అని అడగలేదు. అక్కడ తమిళలో ద్రావిడ డిఎంకే నాయకుడు వాడేమంటాడు, ద్రావిడ మాట్లాడాలంటాడు, హిందీ మాట్లాడేది అంటాడు. అక్కడ చంపేటప్పుడు నువ్వు తమిళం మాట్లాడతావా, హిందీ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, నువ్వు హిందువు కాదా? వెతికి భార్య ముంగన భర్తను, పిల్లల ముంగ తండ్రిని ప్రాంతాల ఆధారంగా, కులాల ఆధారంగా ఒకడు దళిత్ అంటాడు, ఒకడు రెడ్డి అంటాడు, కమ్మ అంటాడు. రిజర్వేషన్ల పేరు మీద ఈ విధంగా హిందువులను చీలుస్తున్నారు. కానీ అక్కడ హిందువులనే ఏకపక్షంగా ప్యాంట్లు విప్పి, డ్రెస్సులు విప్పి హిందువు కాదా చూసి వెతికిరు. ఉగ్రవాదానికి మతం లేదన్నవాడు, ఉగ్రవాదులకు మతం లేదన్న చిల్లర నా కొడుకులు ఎక్కడ చెప్పండి. ఇలా హిందువులను వెతికి వెంటాడి చంపుతున్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో మన వల్లనే, బంగ్లాదేశ్లో నరమేధం జరుగుతుంది, పాకిస్తాన్లో నరమేధం జరుగుతుంది, ఎక్కడ పోయినా హిందువులని నరమేధం జరుగుతుంది. ఎందుకు? హిందువుల సహనం చూస్తున్నారా? హిందువులు కూడా జూలు వీస్తే నాకు కొడకల్లారా. ఒక్కొక్కటి చెప్తున్నాం, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటికి కూడా సంతాపం ప్రకటించలేరు, కనీసం మాట్లాడతలేరు. ఏకంగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఏమంటాడు, మోడీ హిందువులకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ సంఘటన జరిగిందని ఏకంగా చూసేరా, గమనిస్తున్నారా? తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నాడు, తీవ్రవాదులకు బాహాటంగా మద్దతు ఇస్తున్నాడు. ఇలాంటి నాయకుల మధ్య బతుకుతున్నాం మనం. కాబట్టి హిందువులందరూ ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే, ఎవరికి అధికారం ఇస్తే మనం క్షేమంగా ఉంటామో వాళ్ళకి అధికారం ఇవ్వాలి, వాళ్ళని ఎన్నుకోవాలి. ఇలా మనం అందరం గమనించాల్సిన అవసరం. చూడండి, ఖచ్చితంగా తీవ్రవాదానికి మతం ఉంది. ముస్లింలు అందరూ తీవ్రవాదాన్ని అనట్లేదు. ముస్లింలు అందరూ ఇలా భారతదేశంలో హిందువులతో కలిసి ఉంటున్నారు. కానీ దొరికిన ప్రతి తీవ్రవాది ముస్లిం అవుతున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ముస్లిం సోదరులు కూడా ఈ తీవ్రవాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందరం హిందువులం, భారతీయులం. ఇలా మోడీ కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అంటున్నారు. కానీ హిందూకా వికాస్, హిందూకా సాత్ అనట్లేదు. కాబట్టి మీరు అందరు గమనించండి. కాశ్మీర్ సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా తేరుకోకపోతే మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం అన్ని ప్రమాదంలో పడతాయి. ఖచ్చితంగా హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. వెతికి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో పోయినా, ఈవెన్ లండన్లో పోయినా, ఎక్కడ యూరోప్లో పోయినా, బంగ్లాదేశ్లో నరమేధం జరుగుతుంది.
మన వెస్ట్ బెంగాల్లో పదుల సంఖ్యలో చంపారు హిందువులను. ఆయన ఒక్కడు మాట్లాడతలేడు. వేరే ప్రార్థనా మందిరాలకు చిన్న ఇబ్బంది జరిగితే నాయకులు బిచ్చగాళ్ళకి వదిలేస్తారు. ఎందుకు? హిందువులకు ధనమాన ప్రాణాలకు ఇబ్బంది అయితే మాట్లాడరా మీరు అని హిందువులు ఓట్లు వేస్తున్నారు, మీరు గెలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ కుటుంబ కుల పార్టీలను కూకడ వేలుతో పెకిలించాలి. పెకిలించకపోతే హిందువుల మనగడకు ప్రమాదం అవుతుంది. కాబట్టి హిందువులందరూ సంఘటితంగా ఉండి హిందూ జాతిని కాపాడుకుందాం. జై శ్రీరామ్.